దయ దండిది షేయి మొండిది అంటారు కదా. పాపం మన కాంగ్రెస్ సర్కారోళ్ళ ముచ్చట గట్లనే మోపైంది. రైతుల మీద మన సర్కారోళ్లకు ఏడలేని దయ ఉన్నది కానీ వాళ్ళకేమన్నా చేద్దామంటేనే షేయి మొండిగా అవుతుంది. ముందే మొండి షేయి గుర్తాయే. ఇక రైతులకు మేలు చేసే పనులు చేసేందుకు వాళ్ళకు చేతులు ఎట్లొస్తాయి? ఈ సంగతి తెలిసి కూడా హరీష్ రావు సారు వ్యవసాయ మార్కెటింగ్ శాఖల మీద గరం కాబట్టే ఎల్క తోళ్లు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా బలుకదు. విశ్వదాభిరామ ఇన్నురా మామ అని వేమన తాత ఏండ్ల కిందనే పద్యం చెప్పిండు. మన కాంగ్రెస్ సర్కారోళ్ళ పతనాన్ని ముందుగాలే ఊహించి ఈ పద్యం రాసిండేమో అనిపిస్తుంది. ఓ దిక్కు యాస్క పొలాలు కోస్తుండ్రు, ఇంకో దిక్కు పాడువానలు కొడుతున్నాయి. సర్కారేమో నిమ్మకు నీరెత్తినట్టు అడ్ల కల్లాలు పెట్టింది లేదు, అడ్లకు కాంట పెట్టింది లేదు, అడ్లు కొన్నది లేదు. కళ్ళాల్లో ఆరబోసుకొని రైతులు పిట్టకు పెట్టినట్టు ఎదురు చూడబట్టిండ్రు. పెట్టని కాడ మార్కెట్లు పెట్టనే లేదు, పెట్టిన కాడనేమో సౌలతులే లేవు. సిద్దిపేట మార్కెట్ యార్డ్ల అడ్ల కళ్ళాలను చూసేందుకు పోయిండు మాజీ మంత్రి హరీష్ సారు. ఇగాడ అడ్లారబోసుకున్న రైతులంతా వాళ్ళ గోసలు చెప్పుకునే వరకు సార్కు మస్తు కోపం వచ్చింది మార్కెటింగ్ శాఖల మీద. అమాలి సమస్య పరిష్కరించే తెలియలేదా నీకు? 500 కుప్పలకు 30 మందితో అయితే అదే 500 కుప్పలుంటే 30 మంది హమలోలను పెడితే ఎట్లవయా? మీ పనే గిదాయే. గిది కాకుండా ఏం పడవ చేసేందుకు వస్తుండ్రని గరమైండ్రు. మార్కెట్ల సౌలతులు చక్కగా ఏర్పాటు చేయకుంటే మంచిగుండదని వార్నింగ్ ఇచ్చిండు. అది అయిపోయినాక మళ్ళా మీటింగ్ పెట్టి సిసిఐ ఆఫీసర్లను కూడా గట్టిగానే అరుచుకుండు. పత్తి కొనే కాడ 3000 కోట్లు వెనకేసిండ్రు ఆఫీసర్లని తిట్టిపోసిండు. అన్ని పట్టించుకోవాల్సిన సర్కారేమో సప్పుడు చేయకుంటే ప్రతిపక్షం ఎమ్మెల్యేలేమో పబ్లిక్ కోసం తనలాడబట్టే. అయినా కూడా ఏం గింత చలనం లేకపాయే సర్కారోళ్ళ తానా అని గుస్సా అవుతుండట ఈ సంగతెరికేనోళ్ళు.